నమస్తే మాస్టర్. ఈ క్యాబ్ ఫాదర్స్ డేకి మా నెవ్యూ ప్రజెంట్ చేశాడు. ఈవీఎంస్ గురించి రభస అవుతుందండి. ఇలాగా వాట్ ఎవర్ ద టాపిక్స్, దాని మీద కూడా నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇలాన్ మాస్క్కి రిప్లై ఇచ్చింది ఫేక్ ఐడి అనమాట. అది ప్యారడీ ఐడి ఆఫ్ ఎలక్షన్ కమిషన్ది. ఇంతకుముందు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుంది, ఎవడైతే హ్యాక్ చేయాలనుకున్నాడు రండి అని. నాకు అర్థం కాదు ఏంటంటే, అది అసలు నెట్వర్క్లో లేదు కదా. నెట్వర్క్లో ఉంటే కదా నువ్వు హ్యాక్ చేస్తావు, బట్ సిమ్ కార్డ్ కూడా లేదు కదా. సో పరీక్ష పోయినాడు చూడండి, క్వశ్చన్ పేపర్ బాగోలేదు, లేదా కాకి రెట్టేసింది, పిల్లి ఎదురు వచ్చింది, ఇలా 108 రీజన్ చెప్తాడు. పాస్ అయినాడే ఉంది, క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందని. అలాగే మన ఎలక్షన్ రిజల్ట్స్లో ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంని బ్లేమ్ చేస్తుంది. ప్రజలంతా పిచ్చిన వాళ్ళు అయితే నమ్మాలి, మరి నెగ్గినప్పుడు ఈవీఎం కాదా? అలాంటి 2014 నుంచి అని ఏదో రాశారు. కొంచెం కామన్ సెన్స్ అని ఎందుకు పెట్టరో జనాలు అర్థం అవ్వదు. రెండో పాయింట్ ఏంటంటే, అంతకుముందు ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్, ఆయన బుక్స్ చదివాను డిగ్రీలో ఉన్నప్పుడు. ఆయన వచ్చేవరకు వాళ్ళు ఇండియాలో ఒక ఎలక్షన్ కమిషనర్ ఉన్నారని తెలియదు. ఆయన ఏమన్నాడంటే ఇంటర్వ్యూలో, నేను బుక్ రూల్ ఫాలో అయ్యి నేను ఏం చేయలేదు ఎక్స్ట్రా అన్నాడు. సో అలా ప్రతి ఐఏఎస్ వాడు బుక్ రూల్ ఫాలో అయితే చాలు కదా. తర్వాత ఎండపిల్లి అని ఒక ఊరు ఉంది పిఠాపురం దగ్గర. ఆ ఊరిలో వాళ్ళందరూ ఒక కులపాడికి వేసేసారు ఓటని. నెగ్గిన ఎమ్మెల్యే ఆ ఊరికున్న ఒకే ఒక ఆర్టీసీ బస్సు తీసేసాడు అనమాట. సో ఇప్పటికీ ఉందో లేదో మనకు తెలియదు, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఇలాంటివి జరుగుతున్నాయని అప్పుడు టిఎన్ శేషన్ గారు ఇలా డ్రమ్లో వేసిన మాన్యువల్ ఓట్స్ అన్నీ కలగాపలగం కలిపి మిక్స్ చేసి ఏ ఊరు వాళ్ళు ఎవరు కోటేశారో తెలియకుండా కాన్స్టిట్యుయెన్సీ అంతా అలా క్లబ్ చేసి కౌంట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆ పద్ధతి ఫాలో అయ్యారనమాట. మాన్యువల్గా ఎంతో కష్టం కదా, నెంబర్ ఆఫ్ డేస్ పడుతుంది. మోర్ దెన్ దట్ బూత్ క్యాప్చరింగ్, ఎవడు కూడా ప్రింట్ చేయడం ఇలాంటివి ఉండవు కదా ఈవీఎం ఉంటే. సో ఇది ఎందుకు చదువుకున్నవాడికి ఎందుకు అర్థం అవుదో నాకైతే తెలియదండి. అది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఫొటోస్ ఏవో పోస్ట్ చేశాను ప్యాలెస్ అని. జగన్ ఫాలోవర్స్ ఏడుస్తున్నారు నా ఛానల్ మీద పడి. నేను ఏ పొలిటికల్ పార్టీకి కాదురా బాబు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర 5 ఏళ్ళు, వైఎస్ఆర్ గారి దగ్గర 6 నెలలు పనిచేశాను గవర్నమెంట్లో ఉన్నప్పుడు. నేను ఈ పార్టీకి ఆ పార్టీకి రంగులు పూసుకునే బ్యాచ్ కాదు. అసలు ఒక పొలిటీషియన్స్ నేను ఫిల్మ్ యాక్టర్ భజన చేసే బ్యాచ్ కాదు నాది. న్యూట్రల్గా ఉంటాను నేను. ఇది తప్పైతే తప్పు అంటాను, రైట్ అయితే రైట్ అంటాను. అది అయిపోయింది. నెక్స్ట్ ప్యాలెస్లు ఇవన్నీ ఉన్నాయంటే ప్రజల సొమ్ము కదరా. 500 కోట్లు పెట్టి నువ్వు బాత్రూంలో ఇటాలియన్ నుంచి టైల్స్ తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ప్రజల సొమ్ము కదా అది. అందుకనే అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారండి. వాళ్ళ మీటింగ్ పిలిచినా వెళ్తాను, వీళ్ళ మీటింగ్ పిలిచినా వెళ్తాను నేను. ఎందుకంటే నేను వెళ్తేనే కదా నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. అది. ధన్యవాదాలు మాస్టర్. హ్యాపీ ఫాదర్స్ డే అండ్ బిలేటెడ్ హ్యాపీ మదర్స్ డే ఆల్రెడీ అయిపోయిందంట. ధన్యవాదాలు.